రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు మంత్రులు. రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. 10 ఏళ్లు రైతులను పట్టించుకుని బీజేపీ బీఆర్ఎస్ నేతలు తమను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు మంత్రులు. ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మదిరలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల వెనుకబాటుతనం పోవాలంటే వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు బట్టి. పనులు సంబంధించి మొదలుపెట్టి వెంటనే అక్కడ అంతే స్పీడ్ గా ఇంకో గ్రామానికి పోయి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేసుకుంటే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం అధిగమించలేం. 10 ఏళ్లు పనులు లేక అభివృద్ధి కార్యక్రమాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఉరుకులు పరుగులతో మొదలుపెట్టినటువంటి ఈ పనులు స్పీడ్ గా చేసుకుంటూ పోతే తప్ప. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. మహిళలపై హింస పెరగడానికి కారణమవుతున్న డ్రగ్స్, గంజాయిని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో అన్ని శాఖల్లో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్న 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అధికారులు వారధిగా పనిచేయాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి కలెక్టరేట్ లో 6 గ్యారంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మినిస్టర్స్. అన్నిటిని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. మరి నిరుపేదల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో డ్రగ్స్ మాఫియాను రూపుమాపే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నారు. వైద్యంలో కూడా దాదాపు 81 సబ్ సెంటర్లు కట్టడానికి మంత్రి గారు డబ్బులు తక్కువ పడుతున్నాయంటే కూడా ఒక్కొక్క సబ్ సెంటర్కి 6 లక్షల రూపాయలు అడిషనల్గా ఇవ్వడానికి కూడా వారు వెంటనే స్పందించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా నిర్ణయాలు చాలా డీటెయిల్డ్ డిస్కషన్తో తీసుకోవడం జరిగింది. 3 విడతల్లో రైతు రుణమాఫీ చేశామని, టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ కాని వారికి కూడా తప్పకుండా మాఫీ చేస్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫీ చేసి రైతుల్లో ఆనందం నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నేతలు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెద్దపల్లి ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. తాము మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలిపారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమం మా ప్రభుత్వ బాధ్యత అని ఇప్పటి వరకు 3 దఫాలుగా మరి రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకా రాని వాళ్ళు ఆందోళన పడద్దు. ఎక్కడైతే కుటుంబ వివరాలు సరిగ్గా లేకపోలేదు, లేకుంటే ఆధార్ కార్డు కొన్ని సందర్భాల్లో టాలీ కాలేదు. మీరందరూ గమనించాలా, గత 10 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ వర్క్స్ టేకప్ చేయలేదు. మన ప్రాంతంలో మంతిని ప్రాంతం కానివ్వండి, పెద్దపల్లి ప్రాంతంలో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ హాల్ట్లో పెట్టేసినారు. ఏ పని ముందుకు సాగనీయకుండా అప్పటి ప్రభుత్వము చూసింది. కానీ ఈరోజు మనము ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాము, అభివృద్ధి బాటలో నడుస్తాము, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారం ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి సాగుకు నీటి విడుదల చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 4800 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. రైతులు సాగునీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.